హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో రియల్ ఎస్టేట్ అనగానే చాలా మందికి హోప్ ఉంటుంది, ఫ్యూచర్లో బాగుంటుంది, బెనిఫిట్స్ కానివ్వండి సో అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందులోనూ హైదరాబాద్ అనేసరికి సో ఎక్కడలేని సంతోషం అంతా వచ్చేస్తుంది. సో మంచి జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో పిల్లలకు కానివ్వండి సో మనకు కానివ్వండి సో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుంది. కానీ కొన్ని వెంచర్స్ అయితే చాలా బాగుంటాయి. అందులోనూ సో ఒక వెంచర్ గురించి అయితే మీకు చెప్పడానికి వచ్చాను. అండ్ ఏంటి అని అంటే సో అవని వండర్స్ అండి. సో చాలా మంది అండ్ ఇది వచ్చేసి మనకి 7 years నుంచి రన్ చేస్తున్నారు. సో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ట్రైనర్ సైకాలజిస్ట్ నందకిషోర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఎక్సలెంట్, సూపర్, చాలా బాగున్నాం. సో సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే సో ప్రీవియస్ చూసుకుంటే మనకి 2 years బ్యాక్ చాలా బాగుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటున్నారు. సో యాక్చువల్గా మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు చెప్తే కానీ మాకు తెలీదు. యాక్చువల్గా ప్రజెంట్ ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ గురించి? రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది జరగదండి. అది ఎవరో ఏదో చెప్పారనే ఉద్దేశంతో అదే మాటని చాలామంది కంటిన్యూ చేస్తారు. మీరు రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి వెళ్ళండి. మీరు ఏ రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ రోజు జరుగుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ కూడా పడిపోదు, కొంచెం స్లో అవుతుంది. డైలీ మనకి కొన్ని వందల రిజిస్ట్రేషన్స్ కావాల్సిందంటే డైలీ 1000 రిజిస్ట్రేషన్స్ కావాల్సింది 400, 500 కొంచెం తక్కువ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే కొంచెం స్లో ఉంటుందే కానీ రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఎప్పటికీ జరగని పని. షేర్ మార్కెట్లో ఏంటంటే షేర్ వాల్యూ 1000 రూపాయలు ఉన్నది 800, 600 ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. కానీ రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ అనేది ఎప్పుడు పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే సో ఇన్వెస్ట్ చేయాలి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్లేసెస్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సార్? యా, ఇండియాలో ఎస్పెషలీ తెలంగాణ, హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ముంబై, ఢిల్లీ అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. అక్కడ సామాన్య మానవుడు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రైజెస్ అన్నీ కూడా తక్కువ ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇక్కడ మనం కొనుక్కోవడానికి అనుగుణంగా కావాల్సిన రీసోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మనకి తెలంగాణలో. ఇప్పుడు మీరు ఏదైనా ప్లాట్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీ బడ్జెట్ అంతా, ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారు, ఎటువంటి ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ ల్యాండ్ ఎవరైనా ఎప్పుడైనా కొనుక్కోవాలంటే మనం సుమారు ఒక 10 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఆ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మనం అడ్వకేట్ని కన్సల్ట్ చేయాలి. లీగల్గా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్నీ చూడాలి. మనం చేసే తప్పు ఏంటంటే తెలిసిన వాళ్ళనో తెలియని వాళ్ళనో రిలేషన్స్నో ఎవరో చెప్పారని డైరెక్ట్గా బ్లైండ్గా నమ్మి మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు. రియల్ ఎస్టేట్లో మనం బిజినెస్ చేయాలన్నా కూడా కొనుక్కోవాలన్నా కూడా ఒక సిస్టమ్ని ఫాలో కావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇంకొకటి అది హెచ్ఎండిఏ లేవటా, డిటిసిపి లేవటా, రేరా పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మీరు డిటిసిపి వెబ్సైట్కి, రేరా వెబ్సైట్ డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉందా, డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉందా, ఓన్లీ వీళ్ళు మార్కెటింగ్ తీసుకున్నారా, ఎన్నో విషయాలు మనకి రేరా వెబ్సైట్లో మీకు చాలా క్లియర్గా కనబడతాయి. అయితే అది ఎప్పటి పర్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడున్న ప్రస్తుత డెవలప్మెంట్స్ ఏంటి, రోడ్డుకి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా. ఇప్పుడు డెవలప్మెంట్స్ అంటే మనకి దాంట్లో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటరు, ఇట్లా ఎన్నో రోడ్స్, సీసీ రోడ్స్ అని, బ్లాక్ టాప్ అని, కాంపౌండ్ వాల్ అని, ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ప్రజెంట్ ఏ పరిస్థితుల్లో ఉంది. ఎవరన్నా లాంచింగ్ ఆఫర్ ఉన్నది అని తొందర పెట్టి తక్కువ రేట్లో వస్తుందంటే అత్యాశకు పోవద్దు, దురాశకు పోవద్దు. అది చాలా డేంజర్. గవర్నమెంట్ ఎన్నోసార్లు మీకు చెప్తూ వస్తుంది ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు, లాంచింగ్ ఆఫర్లకి ఆశపడద్దు అని. ఎందుకంటే అది చాలా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని మీరు అన్నారు కదా. ఈ విధంగా జనాలు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ కూడా మంచి చెడు ఉంటుంది, రియల్ ఎస్టేట్లో కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు లీవ్ తీసుకోవచ్చు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. వీఆర్ ది బాస్, మనం బాస్. దీనికి ఫ్రీ టైం దొరుకుతుంది, ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు చాలా మంది వస్తుంటారు ఇన్వెస్ట్ చేయాలి అని ఒక హోప్ తోటి వస్తుంటారు. బట్ వాళ్ళకి అంతగా తెలీదు. బట్ మీ నుండి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సార్? ఫస్ట్ ఏంటంటే వాళ్ళు బడ్జెట్ ఎంత, ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళు పెడదాం అనుకుంటున్నారు, ప్లస్ ఆ బడ్జెట్ని బట్టి మనకి సిటీ, హైదరాబాద్ సిటీకి ఎంత దూరంలో ఉన్నది, అక్కడ ఉండే ఎమ్యూనిటీస్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి,
అది నేషనల్ హైవేకి ఎంత దగ్గరగా ఉంది, మెయిన్ రోడ్కి ఎంత దగ్గరగా ఉంది, అది డిటిసిపి లేవట, రేరా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అవని వండర్స్, ఇప్పుడు మన వెంచర్స్ ఉన్నాయి. మన వెంచర్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వెంచర్స్ వేస్తారు, వాళ్ళు వేసి ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం ఆ వెంచర్స్కి మీరు వెళ్ళినట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోతుంది, రోడ్లు పాడైపోతాయి, కాంపౌండ్ వాళ్ళు అన్ని ఎమ్యూనిటీస్ వాళ్ళు చెప్పారో అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అదే ఉద్దేశంతో మేము సోషల్ ఎంటర్ప్రైజెస్ అనే కాన్సెప్ట్ తోటి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుని మనం ముందుకు వచ్చాం. జనరల్గా ఏంటంటే మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో మనకు కొన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ అని, రెయిన్ డ్యాన్స్ అని, బాక్స్ క్రికెట్ అని. ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మన వెంచర్లో మనం ఇస్తున్నాం. మన వెంచర్ పేరు అవతార్ ఫేజ్ 2. దీంట్లో ఏంటంటే మనము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఎమ్యూనిటీస్ అన్నీ మనం ఇస్తున్నాము. ఉదాహరణకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, బాక్స్ క్రికెట్ ఉంటుంది, బీచ్ వాలీబాల్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఓపెన్ థియేటర్, ఇట్లా ఎన్నో ఎమ్యూనిటీస్ ఉంటాయి. వీకెండ్ హోమ్ కొనుక్కున్న వాళ్ళు మంత్లీ 5,000 రూపీస్ రెంట్ వస్తుంది. దాంతోపాటు ఈ ఎమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు నాకు ఓన్లీ ప్లాట్ ఒకటే కావాలి, విల్లా ప్లాట్ కావాలి అంటే కనుక 1,00,000 రూపాయలు కడితే చాలు, మొత్తం ఎస్ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. మీరు హోమ్ లోన్ కింద మనకి ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కూడా వస్తుంది. ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ ఎమ్యూనిటీస్ని అన్నిటిని కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైతే ల్యాండ్లో మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుందో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అంతేకాకుండా 30 హౌసెస్ మనం ఎప్పుడైతే కడుతున్నామో, వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో జనాలు ఫ్లో ఉంటుంది. పబ్లిక్ వచ్చి మనకి సెలబ్రేషన్స్ అని, పార్టీస్ అని, రాత్రిపూట స్టే ఉండడము. ఐటీ ఎంప్లాయీస్ మీకు ఆల్రెడీ టీవీ ఛానల్స్లో మీకు వస్తుంది పొల్యూషన్ బాగా పెరిగిపోయిందని. అందరూ కూడా ఏంటంటే సిటీకి కొంచెం దూరంగా వెళ్ళి ఒక 1-2 డేస్ రిలాక్స్ కావాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. వాళ్ళు వచ్చి ఒక 1-2 డేస్ అక్కడ స్టే చేసి హాయిగా ఎంజాయ్ చేసుకుని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మండే రోజున వాళ్ళు వర్క్ వెళ్ళొచ్చు. ఇది చాలా మంచి ప్రపోజల్. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ ఉంటుంది, వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేయొచ్చు, మంత్లీ రెంట్ వస్తుంది. 1,00,000 రూపాయలు కడితే చాలు ప్లాట్కి లోన్ వస్తుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి కస్టమర్కి? డిటిసిపి అప్రూవ్డ్ ఉంది, రేరా అప్రూవ్డ్ ఉంది, మొత్తం అన్ని డెవలప్మెంట్స్, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్స్ వేస్తున్నాం. ప్రత్యేకించి సీసీ రోడ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 20-25 ఇయర్స్ వరకు అవి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ మరి ఇప్పుడు రేట్ ఎలా ఉంది సార్? ఇది మనము 8,000 రూపీస్కి ఇస్తున్నాం మనము పర్ స్క్వేర్ యార్డ్. 147 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్కి ఇది. 147 స్క్వేర్ యార్డ్స్లో మనం ప్లాట్ ఇస్తున్నాము. 11,75,000 మనకి పడుతుంది కాస్ట్ ఇది. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్ బెస్ట్ అని చెప్తారు. సో హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామందికి ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ తెలుసు, బాంబే, పూణే రెండు కలిసిపోయినాయి, స్టాగ్నెంట్ అయిపోయింది. అక్కడ ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. ఢిల్లీ, నయోడా ప్లస్ బెంగళూరు, మైసూర్ ఇట్లా కలిసిపోయినాయి. ఇప్పుడు హైదరాబాదు, వరంగల్, ఎందుకంటే ఢిల్లీకి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది, ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. అందుకని ఉద్దేశంతో ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేద్దామనేది. అది ఈరోజు కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్ లోపల కావచ్చు. కానీ ఖచ్చితంగా హైదరాబాదు యూనియన్ టెరిటరీ చేయడానికి చాలా స్కోప్ ఉంది. అంటే హైదరాబాద్, ఇండియాకి హైదరాబాద్ క్యాపిటల్ కావడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి సునామీలు రావడం అనేది జరగదు, చాలా మంచి క్లైమేట్ ఉంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రీసోర్సెస్, నేచురల్ రీసోర్సెస్ చాలా బాగున్నాయి. కాబట్టి అందుకని హైదరాబాద్ని ఇండియాకి సెకండ్ క్యాపిటల్ చేద్దామని ఎప్పటి నుంచో ప్రపోజల్ పెట్టారు. అదే కాకుండా ఢిల్లీ, బాంబే ఇవన్నీ కూడా ల్యాండ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అక్కడ చాలా కష్టం, అంత అమౌంట్ పెట్టి కొనలేడు. ఇక్కడ మనకి స్కోప్ ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మీరు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట, ఆలేరు, వరంగల్ మీరు తీసుకున్నట్లయితే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, వరంగల్ని సెకండ్ క్యాపిటల్ కింద, తెలంగాణ సెకండ్ క్యాపిటల్ కింద అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ మన హైదరాబాద్కి సెకండ్ క్యాపిటల్కి కమ్యూనికేషన్ రెగ్యులర్గా జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి మీరు తీసుకున్నట్లయితే దీన్ని భువనగిరి, యాదాద్రి క్లస్టర్ కింద అనౌన్స్ చేశారు. అంటే ఐటీ, ఐటీఎస్,
ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్, ఐటీఎస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అంటే హెల్త్ కేర్ కావచ్చు, కాల్ సెంటర్స్ కావచ్చు, బ్యాక్ ఆఫీస్ వర్క్స్ కావచ్చు, అన్నీ కూడా ఇటువైపు రావడానికి స్కోప్ ఉంది. అది కాకుండా ఇప్పుడు యాదాద్రిని టెంపుల్ సిటీ కింద అనౌన్స్ చేశారు. యాదాద్రి డిస్టిక్ డెవలప్ చేయడం కోసము 2000 crores తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అదే రోడ్లో మీరు భువనగిరి మీరు తీసుకున్నట్లయితే బీబీ నగర్, భువనగిరి, ఇన్ఫోసిస్, నాకు తెలిసి మోర్ దాన్ 35,000+ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. అట్లా అక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు భువనగిరిలో ఎయిమ్స్ వస్తుంది, మనకి ఇండియాలో అతిపెద్ద సంస్థ ఎయిమ్స్. మనకి 200 acres దానికి శాంక్షన్ చేశారు. మోర్ దాన్ 1000 crores పైన దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇట్స్ ఎ మెడికల్ హబ్. తెలంగాణకి ఇది చాలా పెద్ద మెడికల్ హబ్. ఇది మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ మనకి అక్కడ దొరుకుతుంది. డెవలప్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు యాదాద్రి టెంపుల్ మనం తీసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మోర్ దాన్ 5 to 6 lakhs పర్సన్స్ మన యాదాద్రి టెంపుల్ని విజిట్ చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఆంధ్రాకి తిరుపతి ఎట్లనో మన తెలంగాణకి యాదాద్రి టెంపులే మనకి పెద్ద టెంపుల్. మీరు అదే రూట్లో మనకి స్వర్ణగిరి టెంపుల్ వచ్చింది, అది 1000 crores ప్లస్ పెట్టి మనకి ఆ టెంపుల్ని డెవలప్ చేశారు. టెంపుల్ టూరిజం ఇటువైపు చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనకి గోల్డెన్ శివలింగం అని అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది ఒక 200 acresలో ఉంది. ఆలేరు దగ్గర మీరు తీసుకున్నట్లయితే జైన్ మందిర్ ఉంది, జీడికల్లు రామాలయం ఉంది. ఇట్లా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆలేరు జనగాంని క్లస్టర్ కింద అనౌన్స్ చేశారు. అంటే అక్కడ మనకి ఎన్నో ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి. అంటే కల్లెన్ టెక్స్టైల్ పార్క్ అని, లెదర్ ఇండస్ట్రీస్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అక్కడ ఎన్నో డెవలప్మెంట్స్ ఉంటాయి. మనకి ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి నెక్స్ట్ వరంగల్ వెళ్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ వరంగల్ని స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేసింది. మనకి టెక్స్టైల్ హబ్, అంటే మన దేశంలో అంత పెద్ద హబ్, టెక్స్టైల్ హబ్కి సంబంధించి అంత పెద్ద హబ్ ఎక్కడా లేదు. 1190 acres అంటే నియర్లీ 1200 acres టెక్స్టైల్ పార్క్ వస్తుంది. అక్కడ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి సంబంధించి రిబ్బన్ కట్ చేసి వచ్చారు. అంటే మన ఇంతవరకు ఆంధ్రాలోనే ఎన్నో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, కానీ తెలంగాణలో మన శంషాబాద్ ఒకటే ఎయిర్పోర్ట్. మనకి వరంగల్లో కూడా కంపల్సరీ ఎయిర్పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా తొందరలో ఆ ఎయిర్పోర్ట్ కూడా లాంచ్ చేసేస్తారు. ఇదే గవర్నమెంట్లు ఉండగానే అది లాంచ్ అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. సో చిన్న ఏజ్లోనే జాబ్స్ చేస్తున్నారు. 18 క్రాస్ కాగానే, సో 19, 21 ఇలా క్రాస్ అవ్వంగానే సో జాబ్స్ చేసేద్దాం, సో పేరెంట్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ చాలామంది సో సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, అదే ఒక ల్యాండ్ తీసుకోవడం, సో ఇలా అనుకుంటారు. బట్ మీరు ఇందాక అన్నట్టు లోన్ వస్తుంది అని అన్నారు కదా, సో అది వాళ్ళకు తక్కువ, అంటే సో ప్యాకేజ్ తక్కువ వచ్చే వాళ్ళకి లోన్ వస్తుంది సార్? యా, మన దగ్గర ఒక పర్సన్ కొనుక్కున్నారు, రవి గారు అని. ఆయన సాలరీ 22,000, ₹1,00,000 కట్టారు. మిగిలిందంతా కూడా ఎస్ బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది. ఇట్లా మినిమం 20-25,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ ఖచ్చితంగా వస్తుంది. అదే మీరు 15 years కనుక లోన్ తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ మీరు ఐటీ కట్టేవాళ్ళు, బిజినెస్ వాళ్ళైనా సరే కూడా, ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరన్నా కూడా మీకు ట్యాక్స్ ఎగ్జింప్షన్ వస్తుంది. ఇది హౌసింగ్ లోన్ కింద తీసుకుంటారు, ట్యాక్స్ ఎగ్జింప్షన్ వస్తుంది, ప్లస్ ఈఎంఐ కట్టుకుంటే వెళ్తే మీరు ఎగ్జాంపుల్ 15 years మీరు ఈఎంఐ టెన్యూర్ పెట్టుకున్నారనుకోండి, 15 yearsలో అది 10 times పెరుగుతుంది. మీ లోన్ కంప్లీట్ అయ్యే లోపల అది 10 times పెరగడానికి చాలా అవకాశం ఉంది. సార్ ఫామ్ ల్యాండ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, దాని గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ చాలా అఫీషియల్గా చాలా అవేర్నెస్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్క అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఫామ్ ల్యాండ్స్ కొనొద్దు అని. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్ మీరు కొనాలి అంటే మినిమం 20 గుంటాస్ ఉండాలి. అంటే 40 గుంటాస్ అనేది ఒక ఎకరం. మినిమం 20 గుంటాస్ ఉంటే మీరు ఫామ్ ల్యాండ్ అఫీషియల్గా మీరు కొనుక్కోవచ్చు. అది కాకుండా చాలామంది వెంచర్లు వేసేవాళ్ళు ఏంటంటే, వెంచర్ వేయాలి, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి వేసేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు చాలా రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ జరుగుతుందని. ఈ విధంగా ఫామ్ ల్యాండ్స్ వెంచర్లో ఫ్రాడ్ జరగడానికి చాలా అవకాశం ఉంది. అలా అని అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ని మనం అనకూడదు, అనలేము. కాబట్టి ఫామ్ ల్యాండ్స్ అనేది ఎప్పటికైనా సరే కూడా డేంజర్. గవర్నమెంట్ ఎప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందనేది తెలియదు. అఫీషియల్గా మనం చెప్పినప్పుడు ఫామ్ ల్యాండ్ కొనకుండా ఉండడమే మంచిది. ఇన్ కేస్ ఫామ్ ల్యాండ్ మీరు కొనాలి అని అనుకున్నప్పుడు
మొత్తం లీగల్గా అన్ని డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ అందులో శాండిల్వుడ్ వేస్తున్నారా, రెడ్ శాండిల్ వేస్తున్నారా, మొత్తం అంతా ఫెన్సింగ్ ఉందా, రోడ్స్ ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు, ఎన్ని గుంటలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు మీరు ముందుకెళ్ళాలి. సార్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, సో అది ఎన్ని ఇయర్స్కి డబుల్ అవుతుంది సార్? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, నేను అరౌండ్ 99-2000లో హైటెక్ సిటీ దగ్గర నేను ల్యాండ్ చూశాను. ఎకరం 3 లక్షల రూపాయలు. అదే ఇప్పుడు గజం 3 లక్షల రూపాయలు. అంటే సుమారుగా 25 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగిందనేది మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ హైవే ఏదవుతుందో వరంగల్ హైవే, హైదరాబాద్ టు వరంగల్ హైవే, దీన్ని మనం ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే 163 అంటాం. మనకి ఇది 334 కిలోమీటర్స్ 4 లైన్ రోడ్డు ఉంది. ఇది మనకి ఇది అక్కడ వరకు కూడా ఎన్నో డెవలప్మెంట్స్ ఉంటాయి, రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆలేరు నుంచి ఇది 100 ఫీట్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడైతే ప్రైమ్ లొకేషన్లో ఉందో, ప్రైస్ రీజనబుల్గా ఉందో, దానికి లోపల డెవలప్మెంట్స్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఆటోమేటిక్గా ల్యాండ్ అనేది అప్రిసియేషన్ పెరిగిపోతుంది. మా లెక్కల ప్రకారం మినిమం 4 ఇయర్స్లో ఇది డబుల్ అవుతుంది. మీకు 10 ఇయర్స్లో 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ కూడా డబుల్ కావడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ చూసుకుంటే మనం చాలా ఫ్రాడ్ జరుగుతుంది. సో ఆఫర్స్ అంటారు, ఏదేదో చెప్తారు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఇందాక మీరు అన్నట్టు లీగల్గా కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు. బట్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది, అక్కడ కట్ చేస్తే ఆ డబ్బులు తీసుకోవడము, ఇటు కస్టమర్స్ ఏడవడం, ఏదేదో జరుగుతుంది. బట్ ఇప్పుడు మీ వెంచర్స్ చూసుకుంటే సో ఏంటి బెనిఫిట్స్ ఏంటి, అంటే ఏం ప్రూఫ్ ఉందంటారు సార్? ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్లకి వెళ్ళొద్దు, అత్యాశకు పోవద్దు, దురాశకు పోవద్దు అని గవర్నమెంట్ అఫీషియల్స్ ఎన్నోసార్లు ఎన్నో టీవీ ఛానల్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మా వెంచర్ అంటే ఇప్పుడు మేము ఈ ల్యాండ్ మా పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉంది. మీకు ఈ రోజు కావాలంటే ఈ రోజు మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాం. డైరెక్ట్గా బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. ప్లస్ చుట్టుపక్కల ఎఫ్టీఎల్ కానీ అటువంటివి ఏమీ లేవు, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, బట్ మీ దగ్గరనే ఇన్వెస్ట్ చేయాలి అంటే సో బెనిఫిట్ ఏంటి అని చెప్తారు సార్? మీ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఒక బ్రాండెడ్ పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఒక సెలబ్రిటీని పెట్టి మీరు యాడ్ తీయాలి. ఒక సెలబ్రిటీ హీరో ఎంత ఛార్జ్ చేస్తారో యాడ్కి అనేది మీకు తెలుసు. కొన్ని కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్లస్ దాన్ని టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి, అన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ కోట్ల రూపాయల ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? భారం కస్టమర్ మీదే పడుతుంది. ఇప్పుడు నేను 8,000 రూపీస్కి నేను అమ్ముతున్నా. ఇదే ప్లాట్ నేను మహేష్ బాబు గారితోనో, రామ్ చరణ్ గారితోనో, చిరంజీవి గారితోనో ఇంకెవరితోనో నేను యాడ్ తీసి నేను అక్కడ దాన్ని ఆ ప్లాట్ నేను లాంచ్ చేస్తే ఇదే 8,000 రూపాయలు ఉన్న గజం నేను 20,000 రూపాయలు అమ్మాల్సి ఉంటుంది. అంటే ఈ 12,000 రూపాయలు ఎవరికి నష్టం? కస్టమర్కే నష్టం. మీరు డెవలప్మెంట్స్ పరంగా చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే డెవలప్మెంట్స్ చేస్తాయో సేమ్ డెవలప్మెంట్స్ అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాం. అదే కాదు సీసీ రోడ్స్ ఇస్తున్నాం. మనము ఏ వెంచర్లోనూ దొరకని ఎమ్యూనిటీస్ మీకు ఇస్తున్నాం. ఇప్పుడు మీరు వెంచర్ ప్లాట్ కొనుక్కున్నారు, మీరు ఆ ప్లాట్ కొనుక్కుని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మీరు వెళ్తే అక్కడ ఏముంటుంది చూడడానికి? మన దగ్గర అలా కాదు. మీరు ఎవ్రీ మంత్ మీరు హాయిగా ఫ్రెండ్స్తో పాటు రిలేషన్స్తో పాటు వచ్చి హాయిగా స్టే చేయొచ్చు. ఎమ్యూనిటీస్ని అన్నింటినీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా. సిటీకి దూరంగా రావడము, రీఫ్రెష్ కావడము, ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి ఫెసిలిటీస్ ఏ వెంచర్లో ఉన్నాయి? అది మీరే చెప్పాలి. దీన్ని మేము సోషల్ ఎంటర్ప్రైజెస్ కాన్సెప్ట్ అంటాం. మా ఆలోచన ఎప్పుడూ కూడా ఒకటేంటంటే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక ప్లాట్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి. అది చాలా రీజనబుల్గా ఉండాలి, అతి తక్కువ ధరలో ఉండాలి. బ్యాంక్ లోన్స్తో పాటు అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్తో పాటు అన్ని ఎమ్యూనిటీస్తో పాటు అన్ని డెవలప్మెంట్స్తో పాటు మేము ఇస్తున్నాం ఈ వెంచర్ని. సార్ అవని వండర్స్లో వెంచర్స్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయిన కస్టమర్స్ ఉన్నారా సార్? చాలామంది ఉన్నారండి, కొన్ని వేల మంది ఉన్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అనేది ఎప్పటికీ కూడా మంచిదే. నేను వనస్థలిపురంలో ఉంటాను. నేను అరౌండ్ 2000 ఆ ఏరియాలో మనకి వనస్థలిపురంలో బ్యాంక్ కాలనీ అనే ఒక కాలనీ ఉంది. అక్కడ 100 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అప్పట్లో రాజు అనే వ్యక్తికి నేను ఇప్పించాను. నేను రియల్ ఎస్టేట్ అప్పుడు చేయట్లేదు, బట్ నాకు ఆ ఏరియాలో ఉండడం వల్ల అతను నన్ను పర్సనల్గా పిలిచి వాళ్ళ మిస్సెస్ రిక్వెస్ట్ చేసింది, అన్న ఇన్ని డబ్బులు ఉన్నాయి ఖర్చు చేసేస్తున్నారు అంటే
తీసుకెళ్ళి అతనికి ప్లాట్ ఇప్పించాను నేను. ఓకే. దాని తర్వాత ఒక ప్రతి 6 నెలలకి సంవత్సరానికి వచ్చి ఎంత డెవలప్ అయింది, ఎంత రేటు పెరిగింది అని ప్రతిసారి అడిగేవాడు నన్ను. ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకున్నావు, వెంటనే 2-3 నెలలకి డెవలప్మెంట్ ఉండదు, కొంచెం టైం పడుతుందని. ఒక 6 నెలలు సంవత్సరం వరకు రెగ్యులర్గా వచ్చాడు. దాని తర్వాత అతను ముంబై వెళ్ళిపోయాడు. ముంబై వెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అతనికి బిజినెస్లో నష్టం వచ్చింది. నష్టం వచ్చి సూసైడ్ చేసుకోవాలని 2-3 సార్లు ప్రయత్నం చేశాడు. పాపం కుదరలేదు. అతని అదృష్టం బాగుంది. వాళ్ళ మిస్సెస్కి దొరకడము ప్లస్ అప్పుడు వాళ్ళ మిస్సెస్ నాకు ఫోన్ చేసింది, అన్న ఆ రోజు ప్లాట్ కొన్నాము, 3 లక్షల రూపాయలు పెట్టుకున్నాం కదా, నాకు ఒక 4-5 లక్షలు దాని మీద ఇప్పిస్తావా, ఇప్పుడు రేట్ ఎంత ఉంది ఏంటుంది అని అడిగింది. ఒకసారి డాక్యుమెంట్ పంపించమంటే ఆమె వాట్సాప్లో పంపించింది. ఆ ప్లాట్ ఇప్పుడు మనం అక్కడ అమ్మింది 1,20,00,000 రూపాయలు. 1,20,00,000. ఆయన అప్పు ఉన్నది 80 లక్షలు. ఇప్పుడు దానికి మనం అమ్మిన కాస్ట్ వచ్చి 1,20,00,000 రూపాయలు. ఆమె ఇమాజిన్ కూడా చేయలేదు. వాళ్ళిద్దరూ కూడా నా దగ్గరికి వచ్చి 1 గంట సేపు పెట్టారు. అంటే లైఫ్లో ఇది ఒక ఎసెట్. ఎప్పటికైనా సరే మీరు పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, బ్యాంకుల్లో కానివ్వండి, మీరు డిపాజిట్ చేస్తే 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలకి మీకు డబుల్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు ఈ విధంగా లెక్కేసుకుంటే హైదరాబాద్లో ఎక్కడ ఏ ఏరియాలో కొన్నా కూడా మీకు 4 నుంచి 5 సంవత్సరాల్లో కామన్గా డెవలప్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రైమ్ లొకేషన్స్, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లోనే గచ్చిబౌలిలోనే ఎక్కడన్నా మీరు గజం 2 లక్షలు పెట్టి కొన్నారు, ఇది ఎప్పటికి డెవలప్ అవుతుంది? 10 సంవత్సరాలకి ఇది రెట్టింపు అవుతుంది. అదే మీరు సిటీకి దూరంగా కొనుక్కున్నారనుకోండి, ఇదే మన అవనీ వండర్స్ అవతార్ ఫేజ్ 2లోనే ప్రాజెక్ట్లో కొనుక్కున్నారనుకోండి, 10 సంవత్సరంలో మీకు వచ్చి 5 నుంచి 10 రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. అది ఓన్లీ 1 టైమే పెరుగుతుంది. అంటే అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రైస్ కొంచెం స్లో అయిపోతుంది. డెవలప్మెంట్ అంత ఫాస్ట్గా పెరగదు. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ మీకు పెరగాలి అంటే సిటీకి ఎంత దూరంలో తీసుకుంటే మీకు అంత మంచిది. గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు రియల్ ఎస్టేట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి సార్ మరి? చాలా మంచి క్వశ్చన్ ఇది. మనకి బంగారము, షేర్స్, కమాడిటీస్ ఇట్లకి అన్నిటికన్నా కూడా రియల్ ఎస్టేట్ అనేది కనబడుతుంది. మీకు బంగారంలో కూడా ఇన్వెస్ట్మెంట్ మీరు పెడితే పెరుగుతూ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెడుతుంది అంటే గ్రోత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో వచ్చినంత గ్రోత్ రేట్ ఈ దేంట్లోనూ లేదు. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్లో పెట్టారనుకోండి, దాంట్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. దాంట్లో లాస్ రావడానికి చాలా స్కోప్ ఉంది. రియల్ ఎస్టేట్లో లాస్ అనేది ఉండదు. మీరు కరెక్ట్గా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నవన్నీ కూడా చూసుకుని మంచి లొకేషన్లో పెట్టుకుంటే 100కి 100% మీరు పెట్టిన పెట్టుబడి 5 నుంచి 10 రెట్లు అవ్వడానికి చాలా అవకాశం ఉంది వితిన్ 5 ఇయర్స్ ఆఫ్ స్పాన్ పీరియడ్ లోపల. ప్లస్ ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు అన్నారు స్విఫ్ట్ కార్, ఇప్పుడు మీరు స్విఫ్ట్ కార్ కొన్నారు, ఎగ్జాంపుల్ 10 lakh రూపీస్ ఉంది. అదే మీరు ప్లాట్ కొన్నారు, ఇది 10 lakh రూపీసే ఉంది. మీకు 10 years తర్వాత ఇదే స్విఫ్ట్ కారు దాని కాస్ట్ వచ్చి 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే 90% డిప్రిసియేషన్ అయిపోతుంది. ఇదే ప్లాట్ కాస్ట్ మీకు మినిమం 60 lakhs నుంచి 1 crore వరకు పెరిగే అవకాశం ఉంది. ఏది బెటరు? కారు బెటరా, ప్లాట్ బెటరా? అఫ్ కోర్స్ కార్ అనేది మనకి నీడ్. కొంతమంది కారు కొనుక్కుంటారు, నెలకోసారో 2 నెలలకోసారో తీస్తారు, డైలీ తీయరు. దానివల్ల డిప్రిసియేషనే కానీ దానివల్ల అప్రిసియేషన్ ఉండదు. ఇక్కడ మీకు ల్యాండ్ అప్రిసియేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి అవతార్ ఫేజ్ 2 ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ వెంచర్లో మీరు పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితేనే మీకు ఫ్లాట్ మీద లోన్ వస్తుంది. మొత్తం కాంపౌండ్ వాళ్ళు అన్ని డెవలప్మెంట్స్తో పాటు సీసీ కెమెరా మీరు మీ ఫ్లాట్ని మీరు చూసుకోవచ్చు, లైవ్లో చూసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు, స్టే చేయొచ్చు, ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. ల్యాండ్ ఈజ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్.